ఓడిపోయిన తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళి ఉంటారు కదా, ఎలా చెప్పారు? ఈ ఎక్స్పెక్ట్ చేయాలి సార్, ఏం సార్ ఇది జరిగింది పాపం వాళ్ళు. పోలవరం సంబంధించి ఆయనే నాకు అర్థం కాలేదని వ్యాఖ్యానించడం, దాని తర్వాత ఇవన్నీ అంటే ఆయన ఎంతవరకు మీ అందరినీ కలుపుకుని వెళ్ళారు? మా ఎమ్మెల్యే గారి మటుకు ఖచ్చితంగా అన్నిటి సేమ్గానే ఫాలో అయ్యాడు. అంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ ఈ స్లోగన్స్ అనొచ్చు, అది తప్పేం కాదులే. కానీ అగ్రకులాలు, కాపులు అయిపోయా, వైశ్య అయిపోయా, కమ్మ అయిపోయా. కూటమి ఏదైతే ఈ నిర్ణయాలు కానీ ఆ మేనిఫెస్టో అమలు విషయంలో కానీ రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? నాకు తెలిసి ఫ్రీ బస్ సర్వీస్ లేడీస్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన అంశంలో మద్దతు తెలిపారు కదా, స్పీకర్ సంబంధించి. చంద్రబాబు గారు మాటలేని ఏమన్నా పూర్తిగా ఇబ్బందులు పెడితే అటు డైవర్ట్ అవుతున్నారు, సొంత పార్టీని బాగొట్టుకొని ఇటు పుట్టిన కలిసి ఉన్న పార్టీని బాగొట్టే దగ్గర కానీ ఫీల్ అయితే చెప్పలేం. అక్కడక్కడ వినిపిస్తామండి, పార్టీని మెర్జ్ చేస్తారు. ఆయన పందా అది, ఆయన పందా అదే పరిస్థితి అట్లా ఉంది. నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు. ఓడిపోయిన తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళి ఉంటారు కదా, ఎలా చెప్పారు? అంటే అయ్యా మేము వేసామయ్యా, ఓట్లు వేసాము, లేకపోతే ఎట్లా? అవి చెప్పట్లేదు సార్. మేము పోయిన ఏంటంటే గ్రామాల దెబ్బలు తినే ఇబ్బంది పడే వాళ్ళని పోయి పలకరించాం. ఈ ఎక్స్పెక్ట్ చేయాలి సార్, ఏం సార్ ఇది జరిగింది పాపం వాళ్ళు. హాస్పిటల్ వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నవాళ్ళు అవి చెప్పుకుంటారు తప్పగా దీని గురించి ఎవరు చెప్పారు? అంటే ఎవరైతే మీ సత్తెనపల్లికి సంబంధించి మంత్రి గారు పోలవరం సంబంధించి ఆయనే నాకు అర్థం కాలేదని వ్యాఖ్యానించడం, దాని తర్వాత ఇవన్నీ అంటే ఆయన ఎంతవరకు మీ అందరినీ కలుపుకుని వెళ్ళారు? ఎంతవరకు కాన్స్టిట్యున్సీ మీద మీలాంటి వాళ్ళ అనుభవం కావచ్చు, ప్రజలతో మమేక అవ్వడానికి ఆయన ఏమైనా సాయశక్తులు ప్రయత్నించాడా? సీఎం గారి దగ్గరదే లోపం నేను తప్పు పడుతుంది. ఆయన ఫాలో అయ్యారు 100%. వీళ్ళ ఒపీనియన్ ఎలా ఉందంటే సీఎం గారు ముగ్గురు నలుగురు మీద డిపెండ్ అయ్యాడు, నేను అలా ఆయన నలుగురు ముగ్గురు పెట్టుకొని వాళ్ళ ద్వారా ఏదైనా జరగాలని ఇచ్చాడు. మాలాంటి వాళ్ళు కూడా పక్కన పెట్టి ఆ నలుగురిని చేసుకోవటం, ఆ నలుగురిని మేము ఎడిట్ చేస్తాం సార్. అది అక్కడే ఫెయిల్యూర్. ఇతను మా ఎమ్మెల్యే గారి మటుకు ఖచ్చితంగా అన్నిటి సీఎం గారినే ఫాలో అయ్యాడు. మొత్తం సీఎం గారినే ఫాలో, మొత్తం అదే పాలసీలో చేశాడు. అదే పాలసీలో పనిచేశాడు. ఆయన ఏమంటాడు, ఆయన మనల్ని చూసి ఓటేయరు, లోపల బాగానే ఫ్యాను బటన్ కనపడి నొక్కుతారు, నీతో నాతో పని లేదు డైరెక్ట్ మాతో చెప్పాడు. బయట వాళ్ళతో చెప్పడం కాదు, అందరితో చెప్పేవాడు ఆ మాట. రాంబాబు గారు అందరి దగ్గర ఏమంటాడు, ఫలానా గ్రామం ఎట్టుంది. నేను ఒకసారి అన్నా అండి, వైఎస్ఎస్ మనకి 80% వేయరండి అన్న. మేము ఒక ముగ్గురు వస్తున్నాం, ఒక గడప గడప విలేజ్ ఒక గ్రామానికి పోయి అచ్యుతన కుర్రోడు ఉంటాడు, వైఎస్ఎస్ కుర్రోడు. అతనితో అచ్యుత ఇట్లా ఏమై వైఎస్ఎస్ 80% 85% వేయరంటున్నారంటే సహజంగా ఆయన ఇని తర్వాత నేను లేనప్పుడు అతను నడిచి ఏందా ఆయన అట్లా అన్నాడు, ఎందుకు వేయరు మనకని అతను ఎంక్వైరీ చూసుకోవాలి. నా ముందే ఎవరండి అనేది 80% సాగుకాలు ఎందుకు వేయరు అనగానే అతను సార్ కరెక్టే సార్, 50-60 పడతాయి సార్ అన్నాడు. రియలీ చెప్పాడన్న. ఆయన ఎదురు గట్టిగా అన్నప్పుడు ఏమంటాడు, అంతేగా. అప్పుడు మేము క్లియర్గా 7 months బ్యాక్ నేను పేపర్ మీద రాసిచ్చి అందరూ చూపించాను. నా దగ్గర టచ్లో ఉన్న మొత్తానికి ఇచ్చా. అగ్రకులాల్లో 27,000 మైనస్ నా పేపర్ మీద రాసిచ్చా అందరికి. నా దగ్గర తీసుకున్నారు. సేమ్ ఇదే అవతల క్యాండిడేట్ దగ్గరకు పోయింది నాకు తెలిసి. వేరే ఒక కుర్రోడు ఇట్లా చెప్తే సార్ ఫోటోస్టాట్ తీసుకున్న విలేకరి తప్పే ఉంది తీసుకున్నా, తీసుకెళ్ళి అక్కడ అవతల ఇచ్చాడు, కర్ణాగర్కి ఇచ్చారు. అంటే 27,000 ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు ఏమన్నారు, యువతల ఆయనకు టికెట్ కావాలి కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు. అది 27,000 అన్నాడు ఎందుకు అనేది వాళ్ళు ఆరా తీసుకోవాలి. ఇప్పుడు నా టికెట్ వేరే విషయం ఉన్నది, ఈయన ఎందుకు చెబుతున్నాడు, ఇన్ని రోజులు చెబుతున్నాడు అని ఆలోచించాలి తప్పగా టికెట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎట్లా చెబుతారని మాట్లాడితే మనం ఏం చెబుతున్నాం. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్సీపీ? జగన్మోహన్ రెడ్డి గారు పందా మార్చుకోవాలి సార్, కలవాలి సార్ కార్యకర్తలని కానీ లీడర్లని. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే జిల్లా వైజ్గా మీరు రివ్యూ మీటింగ్ పెట్టాలి. జిల్లాకి యావరేజ్ 15-16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 15-16 మంది ఎమ్మెల్యేలతోటి కాన్స్టిట్యూ 10 మంది కాడికి వెళ్ళి 150 అటు పెట్టి 1 రోజు 2 రోజులు వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. వాళ్ళ ఒపీనియన్ తీసుకొని అన్ని జిల్లాల మీద మొత్తం ఫీడ్బ్యాక్ వాళ్ళు క్రోడీకరించుకొని నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వేయాలని. కానీ ప్రతిపక్ష హోదా కావాలని లేఖ రాయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? దాన్ని నేను పెద్ద పట్టించుకోను సార్. జెన్యున్గా రూల్ ప్రకారం అయితే రాదు నాకు తెలిసినంత వరకు. లీడర్ ఉంటే వేరు, ఆ హక్కులు రావటం వేరు. హక్కు ఉంటే నువ్వు వర్క్ చేసే వాళ్ళు హక్కు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. వర్క్ చేసే వాళ్ళకి
చేసే వాళ్ళకి వర్క్ చేసే మైండ్ ఆయన. అంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ ఈ స్లోగన్స్ అనొచ్చు, అది తప్పేం కాదులే. కానీ నీకు యువతలు కూడా చూడాలండి. యువత సామాజిక వర్గం పరంగా చాలా పేదలు సాయం చేసేటట్టు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ఓటింగ్ నువ్వు గ్యాదర్ చేసే దాంట్లో కష్టపడలేదు. నువ్వు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ ఏదో చెప్పారు కరెక్టే. వాళ్ళని ఎక్కడ మోటివేట్ చేయించారా? వాళ్ళ క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే వాళ్ళు డమ్మీలు చేశారు ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకు ఒక పదవి ఇచ్చి మిమ్మల్ని జలగకుండా చేశారా అన్నారు. కానీ డమ్మీ క్యాండిడేట్లు కాదు, యాక్చువల్గా ఎవరైతే ఆ బడుగు వర్గాల నుంచి కష్టపడతారో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి నువ్వు కష్టపడితే ఆటోమేటిక్గా ఈ అగ్రకులాలు పక్కకు పోతే ఏం చేయవు. అగ్రకులాలు కాపులు అయిపోయా, వైశ్య అయిపోయా, కమ్మ అయిపోయా, మిగిలింది రెడ్డీస్ మాకేముంది ఉపయోగం అని చాలామంది నాకు తెలిసిన వరకు 70% రెడ్డీస్ వేసారు, 30% వేయాలి. ఆ 30% వాళ్ళు చాలా రెడ్డీస్ కూడా వేశారు. వైఎస్ఆర్ 70% వేసారు, 30% వేయాల. గతంలోనే అన్ని పథకాలు అమలు చేస్తా ఇంత అయింది, ఇంత ఇబ్బంది పడుతున్నామని ఆయనే మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, ఈ ఎన్ని పథకాలు అమలు చేయాలంటే ఇన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతాయి, ఇంత అప్పు అని కూడా ఆయన మేనిఫెస్టో ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ఏదైతే ఈ నిర్ణయాలు కానీ ఆ మేనిఫెస్టో అమలు విషయంలో కానీ రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? సేమ్ సార్, నాకు తెలిసిన వరకు పథకాలు ఇంప్లిమెంట్ చేయడం, నాకు తెలిసి ఫ్రీ బస్ సర్వీస్ లేడీస్ ఉండదు. ఈ రోజు నాకు తెలిసిన వరకు ఆ విద్యార్థులు ఎంతమంది అనేది లేదు ఒకరికే. ఆ పెన్షన్లో కూడా నాకు తెలిసి ఒక 10,000 ఫిల్టర్ పోతాయి. 10 lakhs ఫిల్టర్, 10% గ్యారెంటీ చేస్తారు, 6 లక్షలు ఫిల్టర్ అవుతాయి. ఇంకా 10 పోయినా ఆశ్చర్యం లేదు, ఖచ్చితంగా ఫిల్టర్ అవుతాయి, అనుమానం లేదు. అవన్నీ సేవింగ్స్ వస్తాయి. అది మిగిలిన విషయంలోకి వచ్చాక ఎక్స్క్లేషన్ పీరియడ్ పాత గవర్నమెంట్ తేడా ఉంటుంది కదా, ఆ డెవలప్మెంట్లో అంత కొంత వస్తుంది. కానీ ఆయన అన్నట్టుగా పాత దానిలాగానే ఇంకొకటి ఈ రిపేర్లు రోడ్లు అన్నీ ఇంకెక్కువ వస్తాయి. కాబట్టి అది ఓవర్ బట్టనే సక్సెస్ అవుతాడు నేనైతే అనుకోవట్లేదు. కార్యకర్తలకు సంబంధించి దాడులు ప్రతి దాడులు అంటే ఈ సంస్కృతిని మీకు ఏమని చెప్తుంది? తప్పు సార్, ప్రాంతీయ పార్టీల విధానాలే తప్పు. అది ప్రాంతీయ పార్టీలు ఏంటంటే వాళ్ళు మోనార్క్లో బిహేవ్ చేస్తారు. అదే జాతీయ పార్టీలు ఏంటంటే వాళ్ళు సొంత పెత్తనం చేయటం లేదు. పైన వాళ్ళకి ఐక్యమైన ఒక పద్ధతి, వాళ్ళ విధానం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిగా ఒకరున్నా కూడా పక్కన ఆల్రెడీ ఇంకొక ఆయన నుండి పైన కంప్లీట్ ఇస్తారు. సార్ ఇది చాలా డ్యామేజ్ పార్టీకి అది ఇదే. కానీ ఇక్కడ ఎవరికి చెప్పడం ఉంది? ఇక్కడ స్కోపే లేదు. ప్రాంతీయ పార్టీల విధానాలు ఇట్లా ఉంటాయి. 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తే జనసేన 21కి 21 వచ్చినాయి. దీన్ని ఎట్లా చూస్తారు? జనసేన ప్రస్థానం ఎట్లా ఉండబోతుంది? జనసేన ప్రస్థానం మనం చెప్పలేము. ఇప్పుడు మన గుంటూరు నుంచి అవతల ఒక ట్రైబల్ రోడ్డు తప్ప మొత్తం పోయింది. జనసేనలు పోటీ చేసింది ఆ 21 అక్కడే. నీకు ప్రకాశం జిల్లా అవతల వాళ్ళు ఎక్కడ పోటీ చేయలేదు, నీటి పక్కన ఎక్కడ చేయలేదు. మరి ఎన్ని వాష్ అవుట్ అయినాయి కదా, అందులో వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకుని మొత్తం వచ్చారు. యాక్చువల్ బిగినింగ్లో అయితే జనసేన బీజేపీకి ఇచ్చిన 30లో వాళ్ళు 10 కూడా గెలవరు కదా, 20 సీట్లు పోయినా కానీ లెక్కలు చెప్పారు చాలామంది మిగిలిన వాళ్ళు. కానీ వాళ్ళు ఏమైనా 30 కొట్టారు, ఒక 2 తప్ప మొత్తం కొట్టారు. బీజేపీలో కూడా 8 కొట్టారు. కాబట్టి దానికి కారణాలు ఏందనేది ఈయన టిక్కెట్ల సెలక్షన్ విధానంలో కూడా మార్పు అనేది కూడా చాలా తప్పు అండి. మార్చారు కదా. నీకు వాడు క్యాండిడేట్ నచ్చినప్పుడు తను ఆపేయాలి తప్పక పక్క సీటు తీసుకుపోతే ఎట్లండి? అది వేరే నియోజకవర్గం ఇవాళ పబ్లిక్ తెలియని సోషల్ మీడియాలో పలానా ఎమ్మెల్యే ఎలాంటి వాడు వాళ్ళకి తెలుసు. అంటే పక్కన పనికిరా మా కాడికి వచ్చాడంటే చర్చలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు అంటే రివ్యూ మీటింగ్స్తో బట్టి ఇంకేం చేయాలంటారు? మళ్ళీ పార్టీకి పునర్వైభవం రివ్యూ మీటింగ్ పెడితే ఆటోమేటిక్ గ్రామ గ్రూపుల్లో పల్లెల్లో గ్రూప్ రాజకీయాలండి. టౌన్స్కి వచ్చేది తక్కువ, గ్రామాలు ఎట్టి పరిస్థితులు గ్రూప్ రాజకీయాలు. ఇతను ఈ పథకాలు ఇప్పుడు ఎందుకంటే ఈ చెప్పినన్ని వాగ్దానాలు కావు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన కానీ కొద్దిగా ఉన్నాయి. లిక్విడ్ ఒకటి, ఇది ఎంప్లాయీస్ ఒకటి కంపల్సరీ పెన్షన్ స్కీమ్ ఉంది కదా, అది కూడా సాధ్యం కాదు. అది బై మిస్టేక్ చెప్పని చెప్పుకోవాల్సింది. ఆ స్కీమ్ కూడా భారతదేశం మొత్తం ఉంది. నేను పొరపాటున ఒక మాట అన్నాను, అది సాధ్యం కాదని చెప్పుంటే అయిపోయేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చెప్పలేదు కదా మేము చేస్తామని. దాన్ని పెట్టుకుని ఎంప్లాయీస్ ఎంత దూరం అవుతారండి? ఈ ఎంప్లాయీస్ మీద చెప్పాల్సిన ఇవే. అది పొరపాటు చెప్పాము ఒకటి, లేదా ఈ ప్రభుత్వం చేస్తుందా మీకు, అది హామీ ఇస్తే అడగండి మీరు. కాబట్టి ఈ పేదలుగా నీ ఇవ్వటంలో కరోనా వలన మేము ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. మేము ఎక్స్పెక్ట్ చేసిన కరెక్టే, మీకు తగ్గించే ఉద్దేశం అది కాదు. అందరికీ హీనంగా బడుగు వర్గాలు ఉన్నారు కాబట్టి ఆ 3,000 సాయం చేయాల్సిన ప్రయారిటీ ఫస్ట్ తీసుకున్నా. మీరు 1 lakh అబోవ్ ఉన్న వాళ్ళే కదా, మీకు అంత ఇబ్బంది కాదని చేశాను. కరోనా కానీ లేకుంటే అది కూడా నేను సాయం చేసామని
సింపుల్గా చెప్పుకోవాలి. సింపుల్గా అది ఎక్కడ చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ, సజ్జల గారు కావచ్చు, విజయసాయి గారు, ఇంకా కొంతమంది ఉండి సరైనటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, అది కూడా కారణం అంటారు. నేను దాన్ని కూడా ఒప్పుకోను సార్. ఇప్పుడు మనల్ని బట్టి మన పక్కన ఉన్న వాళ్ళు ప్రవర్తిస్తారు, వాళ్ళు ఫీడ్బ్యాక్ వాళ్ళు ఫ్రీక్వెంట్కి పబ్లిక్ కలిస్తే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎట్ట అవుతుందండి? ఎప్పుడైతే మనం 100 మంది కలిస్తే రావు కదా. ఈ 100 మంది కలవడం వాళ్ళు ముగ్గురు చెప్పింది వినాలి కదా. వాళ్ళు ఎవరైనా ఛాన్స్ తీసుకుంటారు సార్. సపోజ్ నేను ఒక పదవిలో ఉంటాను సార్, నేను ఎవరు కలగకపోతే నేను ఒక పిఎన్ పెట్టుకున్నాను అనుకో, వాడు ఇష్టం వచ్చినా తీసుకొస్తాడు. బయట మనకు ఒపీనియన్ తెలియదు త్రూ ఇతని ద్వారా కదా. కానీ వాళ్ళు ముగ్గురు తప్పడతా నేను కాదు, అది కలవకపోవడం అనేది మిస్టేక్ జరిగింది. వాళ్ళు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారా లేదనేది నాకు తెలియదు. వివేక గారి హత్య సంబంధించి కావచ్చు, షర్మిల గారి టాపిక్, విజయమ్మ గారు, ఈ అంశం ఏమైనా ప్రభావం చూపించింది అనుకోవాలా? యాడ్ అవుతుంది సార్. ఒక పాయింట్ ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఆమె బయటికి రాకూడదు. వాస్తవంగా నా ఒపీనియన్ అయితే కుటుంబంలో ఏదో జరిగింది మనకి. సహజంగా ఈ కుటుంబం దానికి వచ్చినప్పుడు రాయలసీమలో నాకు తెలిసిన వరకు కుటుంబంలో కలిసి ఉంటారు ఎవరైనా. ఫస్ట్ టైం వీళ్ళ కుటుంబం నేను చూసింది. ఇట్లా బర్స్ట్ అయిపోయి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద ఊరే డిసిషన్ ఉంటే దానికి సరెండర్ అవుతారు. పాత రాయలసీమలో చాలామంది టచ్లో ఉన్నారు. నువ్వు చూసుకు ఎమ్మెల్యేలు పోటీ చేసిన ఇంట్లో పెద్ద అతను ఎవరు కుటుంబంలో ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు, తర్వాత రారు. చూసుకోండి. నీకు ఎగ్జాంపుల్ ధర్మవరం వెంకటరామరెడ్డి చెబుతానండి. వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అయ్యేటప్పటికి పెద్దారెడ్డి తాడిపత్తి అతను యాక్టివ్గా ఉన్నాడు. మరి పెద్ద ఈ చిన్న పిల్లగాడిగా ఈ ఓటు హక్కు రాగానే ఇతను వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని పెద్దారెడ్డి రాలా. పెద్దారెడ్డి 2వ టికెట్ వచ్చినప్పుడు వచ్చాడు. అంటే అన్న కొడుకు కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. ఫస్ట్ అక్కడే ఇచ్చాడు. వాస్తవంగా ఇప్పుడు దాకా కష్టపడితే నేను మా అన్న లేనప్పుడు నా ప్లేస్ నేను రావాలా, పిల్లగాడు రావటం అనొచ్చు కదా. ఆయన తీసుకోలేదు అట్లా. అలానే దివాకర్ రెడ్డి గారు గమనిస్తామా, దివాకర్ రెడ్డి ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి రాలా. దివాకర్ రెడ్డికి ఎంపీ పోయినా ప్రభాకర్ రెడ్డి వచ్చాడు. అంటే రాయలసీమలో వాళ్ళ కుటుంబాన్ని దాటి ఎవరు పోరు నాకు తెలిసిన వరకు. మరి ఈ అమ్మాయి మరి అక్కడ ఫ్యామిలీ ఏమో పూర్తి మనకు తెలియవు, కానీ ప్రభుత్వ పరంగా అంత వ్యతిరేకంగా మాట్లాడటం మరి తప్పేది. సహజం జరిగే ఉందో జరగలేదో నాకు తెలియదు. జరిగినా కూడా కుటుంబంలో సహజంగా మనం ఉన్న ఆ ప్లేస్లో ఆ కుటుంబం కూడా కాబట్టి జరిగింది రాదు కాబట్టి చదువుపోయే ప్రయత్నం చేస్తాము. మరి క్లాసెస్ ఎక్కడొచ్చిందో నేను ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పని అనుకోవట్లేదు. అంటే ఆ అవినాష్ని వాటిని ఎంకరేజ్ చేసా లేదా ఈ మూమెంట్లో అతను పక్కన పెడితే పోయి ఉండేదేమో ఇష్యూస్. అతను అవినాష్ని ఏమయ్యా ఈ విధంగా మైనస్ వస్తుంది, నువ్వు పక్కకు పోతే బాగుంటుందని కన్విన్స్ చేసుకుంటే బాగుండేది. అలా చెప్పకపోవడం తప్పక ఈ అమ్మాయి బయటికి రావటం శర్మిల గారు. అయితే నేను ఈ విషయంలో శర్మిల గారినే తప్పుపడతాను. ఈ విషయంలో మాత్రం ఫ్యామిలీ రాంగ్ కదండి. ఇప్పుడు అవతల డ్యామేజ్ చేయడం ఉపయోగపడదు, కానీ నువ్వేం బెనిఫిట్ పొందావు? జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా ఓడిపోయిన తర్వాత? చాలా కనపడ ఏమన్నమాట. గెలిచింటే నేను పోయాను కదా సార్. గెలిచింటే మాత్రం నేను రాజకీయాలు పక్క ఉండాలనుకున్నా, గెలిచింటే ఇక పోవద్దు అనుకున్నా. మనం పక్క రాజకీయాల నుంచి పక్కకు వచ్చేదని చూసుకున్నాం. ఓడిపోయారు బాగుండదులని థర్డ్ డే పోయాం. థర్డ్ డే పోయాలకి ఇదే ఈ మాట అన్నారు, ఇదే ఈవీఎంలో ఒకటాను, ఇదే ఏదో 5 ఏళ్ళు తొందరగా కొడుతుంది అన్నాక నేను కొంచెం ఫీల్ అయ్యా. అది ఆయన వీళ్ళ ఒపీనియన్ అడగాల కాన్స్టిట్యూన్సీలో వచ్చిన వాళ్ళు, వీళ్ళ ఒపీనియన్ కానీ ఆయన చెప్తున్నారు. నేను అది కూడా ఫీల్ అయ్యా. అది కరెక్ట్ కాదు. వీళ్ళ అభిప్రాయాలు నేనే ఒక మాట అన్నా, అందరైనా ఒకరి మీద పర్సనల్గా వస్తుంటే ఒక 6 నెలలు తర్వాత నేను వచ్చి చెప్తా అన్నా. అంటే ఈ ఆవేశంలో మనకు పూర్తిగా తెలియదు, అంటే మనం ఏం చెబుతామో తెలియదు. మనం చేసే దాంట్లో తప్పు ఉండొచ్చు, మనకు వచ్చే ఫీడ్బ్యాక్ తప్పు. నిజమైన నిలకడ మీద తెలుసు సామెత, కొంచెం టైం పోతే వాస్తవాలు పెట్టుకొస్తాయి, అప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తే అది వేరు. నేను ఆ మాట ఇప్పుడు తొందరగా ఉందండి. అలా ఒక స్లోగన్ తీసుకో, రిపోర్టు ఇమీడియట్గా నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శ్రేణులు వైకాపా పార్టీ శ్రేణులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటారు? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎంతవరకు ఇబ్బందులు పెట్టినా లేదంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్తున్నా, శ్రేణులు ఏ విధంగా? శ్రేణులు ముందుకు రాలేరండి, ఎందుకంటే శ్రేణులకు ఉపయోగపడాలి. మనకెందుకులే ముందుకు పోయి అవతల చేత అరేంజ్ చేయించుకోవటం ఇబ్బంది పడటం మనకెందుకు? మనకేముంది, వాలంటీర్ ద్వారా సచివాలయం ద్వారా అంతా తను చూస్తానే అంటున్నారు కదా. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే మీద కోపం ఉంటుందండి. అనుకూలంగా ఉంటారు, వ్యతిరేకంగా ఉంటారు. వ్యతిరేకం వాళ్ళు ఎవరు చెప్పుకోవాలా? ఇప్పుడు మాదే ఎగ్జాంపుల్ ఉందండి. అంటే చెప్తేనే వేరు వస్తుంది.
నేను మే 10న జాయిన్ అయ్యా. మా బాబు మ్యారేజీ, మా బాబు కూడా వచ్చాడు. అన్న మ్యారేజ్కి వచ్చా కదా అన్నాడు. అంటే నేను అన్నాను అదే దూరం పెంచింది అన్న. ఆయనకి వెంబడి అర్థమైంది. పక్కన సుబ్బారెడ్డి గారు మా ఎమ్మెల్యే ఉన్నాడు. ఉంటే ఆయనకు అర్థమైంది ఎవరు ఆపారు అనేది ఆయనకు అర్థమైంది. ఆ పక్కన ఉన్నారు ఆపిన ఆయన ఉన్నాడు కదా. సరే దాని మీద అన్న నెక్స్ట్ వీక్ మాట్లాడదాం పర్సనల్గా. అన్న పర్సనల్గా నెక్స్ట్ వీక్ తీసుకురా అన్నాడు. సార్ పర్సనల్గా తీసుకురమ్మడు కదా. నేను 5-6 సార్లు, నెలకోసారి 5-6 సార్లు పోయా సుబ్బారెడ్డి గారి దగ్గరికి. కుదరలో కలుపుదాం అన్నాడు. నవంబర్ 15న మాచర్ల ప్రోగ్రాం ఉంటే పోయా. మా ఎమ్మెల్యేని అడిగాడు, సార్ సీఎం గారి ప్రోగ్రాం వస్తారా అని. రానంటే ఒక బాధ వస్తానన్న. రానని ఎలా చెబుతామండి, చెప్పలేరు. చెప్పాను ఆయన రాలేదంటారు. వస్తానంటే ఆయన ఏం చేశాడు, జనరల్గా మాజీ ఎమ్మెల్యేలకి హెలిప్యాడ్లో కలుస్తారు ఇమీడియట్గా. నన్ను L2 పాస్ పెట్టి ఆ జనం గుంపులో నిలబెట్టాడు. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం కదా పార్టీలో చేసిన ఫస్ట్ నేను పోవటం. నాకు తెలియక మీటింగ్ అయిపోయి రిటర్న్ పోయేటప్పుడు అక్కడ గేదర్ ఉన్న జనాన్ని 300 మెంబర్స్ ఉన్నారు, అందులో నిలబెట్టాడు నాకు. సరే నిలబడ్డా, మనం వచ్చాం కదని. పాప ఆయన నన్ను చూడగానే సీఎం గారు దగ్గరగా దూరంగా అన్న వెంకటేశ్వరుడు మంచివాడు, కాపీ తర్వాత 10 నిమిషాలు కబుర్లు చెప్పుకున్నాం, అన్నం తీసుకురా అన్నాడు. అది జరిగింది నవంబర్ 15th అది. సరే తర్వాత రాంబాబు రూమ్ సార్ లేదు సార్ ఇట్లా అడిగారు. నాకేం తెలుసు సార్, నేను అడగలేదు కదా అపాయింట్మెంటు, ఆయన అన్నాడు కదా అన్న. మరి ఏం జరిగింది ఏం మొత్తానికి మధ్యలో వేరే వాళ్ళకి ఆయన తీసుకెళ్తే నా టికెట్ ఎఫెక్ట్ అయింది, నా మీద ఏమైనా చెబుతాను, నేను తీసుకెళ్ళని చెప్పాడు. సార్ నేను అడగల, నేను అపాయింట్మెంట్ అడిగితే నేను అడుగుతా, ఆయన తీసుకురమ్మన్నాడుగా, నేను ఆయన అడుక్కుంటాడు కదా. నేనేంది కనీసం టికెట్ అప్పుడు పిలుస్తారు అప్పుడేం చెప్పుకోవచ్చులని నేను కాముకున్నా. నేను టికెట్ ఎక్స్పెక్ట్ చేయాలా, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు నేను ఎందుకు చెప్పుకోవాలా. తర్వాత అసలు వాళ్ళు నువ్వు వచ్చి అడగచ్చు కదా, నేను నాకేం పని అడగాలని. పిలిచింది మీరు, కలుద్దాం మాట్లాడదామని. కానీ నాకు టికెట్ మీద ఆలోచన ఏమి, నేను ఎందుకు కలవాలని వాళ్ళు అడిగినప్పుడు, టికెట్ అప్పుడు లాస్ట్ అడిగినప్పుడు నేను అడుగుదాం అనుకున్నా, అడగల. సరే ఫిబ్రవరి 15th మళ్ళీ పెరంగపురంలో జరిగింది. ఫిబ్రవరి 15th పెరంగపురంలో జరిగితే సుచరిత అమ్మాయి జడ్పీడీసీ అమ్మాయి ఎక్స్ హోం మంత్రి మా ఆయన ఎమ్మెల్యే కనుక జడ్పీడీసీ అమ్మాయి అప్పుడు సుచరిత. ఆ అమ్మాయిని అడిగితే సార్ ఇట్లా అమ్మాయి అంటే, సార్ నేను కలుపుతానని అదే హెలిప్యాడ్లో ఇమ్మీడియట్ దిగంగానే కలిపాడు. అక్కడ ఫిబ్రవరి 15th కరెక్ట్ 9 months అవును కలిపింది. ఫస్ట్ నాకు ఎల్బమ్ పాస్ ఇస్తే దిగంగానే ఫస్ట్ నేనే కలిసాను. దిగంగానే ఫస్ట్ నేనే ఉన్నా కలిసాను. చూడగానే ఆయన అన్నది అన్న రాంబాబుని గెలిపేయాలని అన్నాడు. చూడంగానే చేయబట్టుకున్నాడు, వాళ్ళు చేతులు చేసుకు మామూలుగా అనగానే నేను హట్ అయ్యా. కాన్స్టిట్యూన్సీలో ఈ 9 నెలలు నేను వెళ్ళలేకపోయాను, ఇప్పుడు రాంబాబుని గెలిపేయాలంటారు. రేపొద్దున బిఫోర్ ఎలక్షన్ 9 monthsకి నేను మీ దగ్గరికి కలవలేదు కదా, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాతే నన్ను మళ్ళీ రాంబాబు తీసుకుపోడు కదా. ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి, అందరి కాన్స్టిట్యూన్సీ చూస్తున్నా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎవరు కలవట్లా, ఇంకా ఎవరి కోసం ఎలక్షన్ చేయాలా అని నేను మౌనంగా నిలబడ్డా. ఆయన నవ్వుతా అన్నాడు. మళ్ళీ అన్నాక 2 నిమిషాలు ఆలోచించాడు. నేను నవ్వుతాను నిలబడ్డాను. ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు, అర్థమైంది. నేను రిటర్న్లో కారు ఎక్కా. సాయంత్రం ఎమ్మటే మళ్ళీ వేరే అయోధ్యరామరెడ్డి చేత అడిగిచ్చాను నన్ను, ఏం సార్ ఇట్లా అది ఇదని. సార్ నేనైతే రాజకీయాలకు దూరం ఉండి తెలుసుకున్నా, నాకేది ఇట్లాంటిది ప్రోగ్రాం లేదన్నా, నాకున్న సబ్జెక్టు 10 మందికి సోషల్ మీడియాను ఇలా ఏదన్నా చెప్పుకుంటారు సార్. వాస్తవాలు ఇప్పుడు దాకా ఓ పార్టీలో నేను ఏం మాట్లాడలేకపోతాను, ఇప్పుడు వాస్తవాలు మాట్లాడచ్చు. రాజకీయాలకు దూరం ఉండి తెలుసుకున్నా, ఇలా ఒక పార్టీలో ఉన్నప్పుడు వాస్తవం కాకుండా పార్టీకి అనుకూలంగా మాట్లాడాలి. కానీ నేను దూరంగా ఉండదలుచుకున్నాను కాబట్టి వాస్తవాలు సార్ ఎప్పుడో నెలకు 2 నెలలకు ఏదో వీడియోలు ఇచ్చుకున్నాం అనుకున్నా సార్ అని అన్నా. ఆయన మనం ఈయన కాదు కదా, ముఖ్యమంత్రి గారిని చూడాలి కదా. ముఖ్యమంత్రిగా చూడాలన్నప్పుడు క్యాంటీన్ మార్చుకోండి. మరి ముఖ్యమంత్రి గారిని చూడాలని చెప్పి ఊరిని పెట్టి గెలిపించడానికి సిద్ధంగా లేవండి. 9 monthsకి నాకు అపాయింట్మెంట్ లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్ ఖచ్చితంగా వెంకటేశ్వర చేయలేదు సార్. ఒకళ్ళు ఏది వచ్చినా మెజార్టీ ఎట్టొచ్చినా ఆయన నాకు సర్వీస్ చేయలేదు కంప్లైంట్ ఇస్తాడు. ఇప్పుడు ఎవరిని కలవాలి, నేను దేనికి చేయాలి సార్? అది మీరు కావాలా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ కావాలా, గెలిపే పార్టీ అనుకుంటే మీరు క్యాండిడేట్ మార్చండి. స్థానికులు నాకొద్దు, స్థానికులు ఎవరికి వేయండి,
గెలిపించే బాధ్యత మాది. కన్నా ఎలక్షన్ నాన్ లోకల్ అవుతాడు, మేము లోకల్ అని చెప్తే డిఫరెన్స్ 10% ఓటింగ్ వస్తుందండి. లోకల్ నాన్ లోకల్ అన్నప్పుడు డిఫరెన్స్ వస్తుందండి, అది కలిసి వస్తుందండి మాకు. ఆ విషయాన్ని కూడా చెప్పారు. వివరంగా చెప్పా. కాదన్నా అదన్నా ఇదన్నా అన్నాడు. నేను చేయనా అన్న. తర్వాత అనిల్ గారు డిక్లేర్ అయ్యాడు, అనిల్ గారు రావడం, అనిల్ గారు ఓ 4 రోజులు ఇచ్చేసాడు. సీఎం గారు ఇదే సీఎం గారు కలిగినప్పుడు నేను ఎందుకు ఎలక్షన్ చేయాలా, రేపు మమ్మల్ని ఎమ్మెల్యేలు కాదని కలవనేరు, కాబట్టి నేను ఎట్లా ఎలక్షన్ చేస్తానని అన్న. నన్ను బలవంతాన్ని తీసుకెళ్ళాడు, పూట రమ్మన్నారు, తీసుకెళ్ళి ఎలక్షన్ అయిపోయి ప్రచారం స్టార్ట్ అయినాక అనౌన్స్ అయిపోయి ఏప్రిల్లో ఫస్ట్ వీక్ తీసుకెళ్ళారు. తీసుకెళ్తే నేను చెప్పా, ఇట్లా అండి పరిస్థితి ఇట్లా ఉంది, గ్రామాలు ఈ విధంగా ఉంది. ఇనిమేట్ల కోడెల శివప్రసాద్ని కొట్టిన గ్రామం గుర్తుందని స్పీకర్గా, ఆ గ్రామంలో 1150 మెజార్టీ. 1150 మెజార్టీలో ఆ రోజు కొట్టిన కేసు ఏ పొజిషన్, ఈరోజు అదే పొజిషన్లో ఉందండి. ఆ ఊరిలో ఓటు ఎట్టు అడగాలండి అన్న. ఆ ఊరి తను పోలే ఇప్పుడు, అట్లా గ్రామాలు పోలా. ఆ గ్రామాలని అడిగా, ఆ గ్రామంలో మనం ఓటు ఎట్టు అడగాలి సార్, మన ఓట్లేవి, కేసు కొట్టిన రోజు పొజిషన్ ఈరోజు అదే పొజిషన్ ఉంది సార్. స్టన్ అయ్యాడు ఆయన. ఇట్లా ఒక 5-6 ఎగ్జాంపుల్ చెప్పా. అన్న ఎంత బ్యాడ్ అన్నాడు. అని కన్విన్స్ చేద్దాం, నువ్వు 10 నిమిషాలు రేపు మాట్లాడితే కాదండి, ఆయన ఇక్కడే ఉన్నాడు అని అయోధ్య రామరెడ్డి అన్నాడు. ఆయన పక్కనే ఉన్నాడు. సార్ మీరు బయట పిలిచారు. పిలిచిన తర్వాత అడిగారు నన్ను, ఆయన ఏం చెప్పారు అని తెలిసి లోపల వచ్చినాక నా తప్పు తనకి చేయాల్సింది అన్నాడు. నేనేం మాట్లాడాలి, లేచిపోయాక. అంటే ఎంత చెప్పినా సరే ఆయన వ్యవహారాలు అంటే ఆయన పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆయన నుంచి దూరం అయ్యి, కమ్యూనిటీకి దూరం అయ్యి, మనం టికెట్ పోతే ఎలా అనే ఫీలింగ్ తప్పక, ఆ మైండ్ సెట్లో ఉన్నాడు తప్పక, ఇతని వల్ల గ్రామాల్లో మన పరిస్థితి ఏందని ఆలోచన ఆయన. అలా మేము అనుకునేది ఏంటంటే, మా ఒక్కటి క్యాండిడేట్ అనుకున్నా దాదాపు 100 మంది క్యాండిడేట్ మీద ఇలానే ఉంది గ్రామాల్లో, కాన్స్టిట్యూన్సీలో. అట్లా అన్నిటి మీద పడుతుంది ప్రభావం. ఇందా మనం చెప్పిన పాయింట్ ఈ పాయింట్లన్నీ యాడ్ అయినాయి, ఇవన్నీ యాడ్ అయినాయి. వాళ్ళు చెప్పుకోడు. ఇప్పుడు దొరుకుతున్నాయి కదా క్యాండిడేట్లు అంతా. ఇవన్నిటికి రీజన్ అందరే ఉన్నాయి. మాకు ఇప్పుడు ఎవరికైనా పడితే మన లోకల్ ఎమ్మెల్యే మీద ఉంటుంది, తన పరిస్థితి మనం చెబుతాం. పక్కన వాళ్ళే మనకు తెలియదు కదా, వాళ్ళ పరిస్థితి వాళ్ళే. ఇట్లా అందరూ దాదాపు 100 మంది క్యాండిడేట్ల మీద ఇలాంటి లోకల్ సమస్యలు బోళ్ళు ఉన్నాయి. దీనికి కారణం ఏంది, సీఎం గారు ఫ్రీక్వెంట్ కలవకపోవటం నేను అంటున్నా. కలిస్తే ఇది అంతవరకు సెట్ అయ్యేది, ఇంత ఎఫెక్ట్ కాదు. సరే, మూడోసారి కొంతవరకు సెట్ అయ్యేది. ఇప్పుడు మీ ప్రయాణం ఎట్లా? నేను దూరం కూడా చెప్పాక సార్ ఆ రోజు. అంతేనా? దూరం కూడా ఇంకెందుకన్నా అసలు రాజకీయాలకు దూరం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ముందే బిఫోర్ ఎలక్షన్ చెప్పానండి. బిఫోర్ ఎలక్షన్ చెప్పి చివరికి ఏం చేస్తే ఆ రోజు మళ్ళీ బతిమలాడి చేస్తే నేను ఇనుకొండ పాప బ్రహ్మనాయుడు గారు ఇచ్చేస్తుంటే ఆ రోజు కృష్ణదేవరాయలుగా నన్ను ఇన్ఛార్జికి పెట్టాడు. కృష్ణదేవరాయలు పార్టీలో ఉన్నప్పుడు ఆయన బలంతాన నన్ను విజయవాడ అటు ఉంటే కాదు, ఇనుకొండకు రావాలని బ్రహ్మనాయుడు ఇద్దరు కలిసి ప్రజలు తీసుకున్నారు. తీసుకున్నాక నేను పోవాలి. నేను ఎందుకు పోలేదంటే, ఇక్కడ ఈయన చేయనప్పుడు అక్కడ నేను పోయి తిరగటం కరెక్ట్ కాదని నేను వెళ్ళా. సీఎం గారు మా ప్రోగ్రాం జరిగింది ఇనుకొండ, ఏప్రిల్ 8వ తారీఖు. ఆ 8వ తారీఖు సీఎం గారి ప్రోగ్రాం రాబోతే ఇప్పుడు 6వ తారీఖు వెళ్ళా. పోయి ఆ నెల 13వ తారీఖు, మే 13 కదా, 35 డేస్ అప్పుడప్పుడు పోయా. అట్లా పోయా తప్పక నేను ఎలక్షన్లో ఇక్కడ యాక్టివ్గా లేను. అసలు ఈయన పిలవలేదండి? ఆయన ఒకటే అన్నాడండి. నేను అదే జరిగితే నన్ను మా ఇంటికి లాస్ట్లో వచ్చాడు. కాదు సార్ ఇట్లా రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి రండి ఒక ప్రెస్ మీట్ అంటే, నేను రావడం కాదు సార్, ఈ గ్రామాల్లో 4-3 పాయింట్లు చెప్పాను. మళ్ళీ ఈయనకు కూడా ఎటువంటి అడి చేస్తుంటే ఇవన్నీ వద్దండి, నేను ఈ మాట అయినా వాళ్ళకి గ్రామంలో రేపు వాళ్ళు నన్ను నిలేస్తారు కదండి అంటే, మీరు ఓటు ఏం అడగక్కర్లేదని లోపల పోతే ఫ్యాన్ చూస్తే నొక్కుతారు, మనం చూసి ఓటేసుకోలేరు, బాబు జగన్ పోటీ జరుగుతుంది మంది కాదు కాబట్టి మీరు ఇనుకోండి తిరిగిపోండి, కానీ ఒక ప్రెస్ ముందు ఒకటి వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రెస్ ముందు మాట్లాడుకోండి సార్ అలా. అదే చేసి వెళ్ళిపోయా. తిరగకపోతే ఎట్లా అండి, నువ్వు తిరగాల లేదా పలాను అంటే ఈ విషయం చెప్పాము, కోర్టు చెప్పా వినిమెట్లా, ఆ కేసుల సంగతి మాట్లాడాలి కదా. ఎలక్షన్ ముందు 6 నెలల ముందు కూడా చెప్పా ఆయనతో, పల్లెనెదిరే చేసాం కదా ప్రోగ్రామ్, వైనీటి జగన్మోహన్ ముఖ్యమంత్రి అనే దాంట్లో. ఆ నైట్ నేనే ఉన్నా, ఎవరు రాలా. ఆ నైట్ నేను చూసి ఎన్ని పొద్దున్న చెప్పాను ఆయనకి, రాంబాబు గారికి. దానికి ఏం ఆన్సర్ చెప్పలే ఆయన. ఎలక్షన్కి ఎడిపోదామండి, ఇవాళ ఆ ఊళ్ళో 120 అంత వచ్చినాయి, 1050 మెజార్టీ ఎక్కడ.
120 రావటం ఏంటండి? ఓడిపోయిన తర్వాత ఏమైనా ఆయన మాట్లాడారా మాట్లాడారు. ఎమ్మెల్యే గారు? ఒక గ్రామంలో బ్యాచ్ కలిగి ఉన్నప్పుడు వాళ్ళని సరిచేయాలన్నప్పుడు వాళ్ళ ఒపీనియన్ మనకు చెప్పాలి కదా. నాకు సంబంధం లేనప్పుడు రేపు వాళ్ళని ఓటేమని అడుగుతా అండి, వాళ్ళకి ఆన్సర్ ఎవరు చెప్పాలా? ఆ పాయింట్లు ఎత్తి దాన్ని పట్టించుకోవాలి. ఆయన ఓడిపోయిన తర్వాత మీతో మాట్లాడాల? రాలేదు కానీ సత్యంపల్లి రాలేదు కదా. సత్రంపల్లి రాలే. నేనైతే 4-3 హాస్పిటల్ దెబ్బలు దిగిన వాళ్ళ దగ్గర పోయాను. నర్సాగడ్ హాస్పిటల్ పోయి పలకరించి వచ్చాను. వాళ్ళు పాపం గ్రామంలో ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నా మంత్రి గారు ఎవరు సార్ మీరు అంటే సరిపోయి ఏముంది హాస్పిటల్ పోయి పలకరించాను. జయంతి కూడా పోయి రాజశేఖర రెడ్డి గారు పోయి దండేసి వచ్చాం, కానీ ఆ గ్రూప్లో పోయి నేనేం చేయలేం. ఎందుకంటే రాజకీయాలు దూరం ఉన్నప్పుడు మళ్ళీ పార్టీ ఆఫీసులో పోవటం, ఆ గుంపులో కలవటం, ఈ మళ్ళీ కామెంట్లు ఏంటందుకు. ఆ విగ్రహానికి దండేసి మెలగండి వచ్చేసి అంతవరకు. అంటే పార్టీని అంటిపెట్టుకోవడానికి వేరు, పార్టీ మీద బతకాలనుకోవడం వేరు, పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రజలకు పనిచేయడం వేరు. మీరు ఇప్పుడు మూడో రకంగా మాట్లాడుతున్నారు. అదే కోవలో మీరు ఇప్పటి వరకు కూడా రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. రాబోయేలో మీ అవసరం పార్టీకి ఉన్నట్టుంది కదా? అవసరం మేము ఏజ్ కూడా దాడుతున్నాం సార్. మా అవసరాలు వాళ్ళకే ఉంటాయి, కానీ కొత్త జనరేషన్ వస్తుంది అది వేరు అనుకోండి. పల్లెల్లో గ్రూప్ పాలిటిక్స్ ఉంటాయండి. నాకు తెలిసిన వరకు చంద్రబాబు గారు ఆయన ఏదో చెప్తున్నాడు కానీ సక్సెస్ అవుతుంది. ఇది నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పందా మార్చుకొని కార్యకర్తలతో కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఒక సిస్టమ్ పోతే సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. కానీ అప్పుడు దాకా వీటికి అలవాటు పడ్డారుగా, గవర్నమెంట్ అధికారం ఉన్నకల్లి చూడటం. మరి కార్యకర్తలు ఉత్సాహంగా వస్తారని నేను అనుకోవట్లే, బాగా దెబ్బతిన్నారు ఆర్థికంగా. అందులో ఆయన ఏంది అక్కడితో బయటికి పోతే ఎలక్షన్ తర్వాత పాత సీట్లు కంటే పెరుగుతూ ఉన్నాడు. దాని మీద పందాలు విపరీతంగా కాశారు. నీకు ఎన్ని వేల కోట్లు పోయినాయండి. గుంటూరు జిల్లాలోనే మ్యాక్సిమం నాకు తెలిసి పిడుగురాల్లో 1000 crores అంటున్నారు. అది కరెక్ట్గా తెలీదు. నర్సాగడ్లో 400 కోట్లు అట. మా సత్తెనపల్లి కూడా అంత ఉండదు, కానీ మా గ్రామంలో 3 crores పోయినాయి. మా పక్క గ్రామంలో 8 crores పోయినాయి. 2 రెడ్డిస్ ఉంది. ఆ ఊరు మామే కొంచెం పెద్దది. ఇట్లా గ్రామాలు చూడండి ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు కోలుకొని బయటకు వచ్చేది ఎక్కడండి. నేను ఎన్నదైతే ఇంట్లో ప్రతి ఆడడం కూడా 7% వాళ్ళు తీసుకొచ్చి పందాలు కాశారట. బాగా ఇబ్బంది పడుతున్నారు. నమ్మి ఖచ్చితంగా వస్తుంది గవర్నమెంట్ పెరిగితే. అదే ఆయన వెళ్ళిపోతూ పాత దానికంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది అంటాం ఒకటి. ఆరామస్తాను 2 రోజుల ముందు మళ్ళీ 2 రోజుల ముందు ఆ లాస్ట్ నైట్ మళ్ళీ కాశారు. ఇప్పుడు నేను ఒకరిద్దరితో అంటే నేను మన సీట్ కష్టం అబ్బాయి గవర్నమెంట్ అయితే వస్తుందిలే అన్నా. దాన్ని కూడా నమ్ముతారు కదా. అవును. నన్ను ఒక్కతనే అడిగాడు మా పక్క విలేజ్ సర్పంచ్. అతను 7 పెట్టుకున్నాడు. అతను క్లియర్గా అడిగాడు పందాలు ఎందుకు కాస్తారని అరిసే. అలవాటు పడ్డోళ్ళే పందాలు కాస్తానే ఉంటారు వాళ్ళు. అతను ఒక్కడే నన్ను అడిగాడు. నన్ను కలిసిన వాళ్ళు అన్న 110-100 తగ్గవయ్యా అన్న. కానీ ఈ సర్వేల వాళ్ళు అందరూ మాట్లాడటం వాటికి ఇక్కడ నాకు చాలామంది సర్కిల్ ఉన్నారు. 20 దాటం అనేది అందరూ చెప్పారు. ఇవాళ బీజేపీతో రేపు మొన్న జరిగినటువంటి వాటిలో మద్దతు తెలపడాన్ని ఎట్లా చూస్తారు మీరు? కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన అంశంలో మద్దతు తెలిపారు కదా స్పీకర్కి సంబంధించి ఓటింగ్లో. ఏమంటే అతను ఫస్ట్ కాంగ్రెస్ వ్యతిరేకం బయటికి పోయారు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని నేను కాంగ్రెస్ అభిమానం వాస్తవంగా. ఇప్పటికీ నా కాంగ్రెస్ మీద ఉంటుంది అభిమానం. సరే జగన్ ఎందుకు ఎదురయ్యని తెలియదు, కానీ ఆ కాంగ్రెస్కి వ్యతిరేకంగా బయటికి పోయి బీజేపీ దగ్గరకు పోయాడు ఆయన. సరే ఇండైరెక్ట్గా హెల్ప్ చేశాడు, డైరెక్ట్ అది వేరు. ఈరోజు కూడా తనకు అవసరం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కి వెళ్ళి పోలేదు కదా ఆయన. ఈ ఎలయన్స్ పెట్టుకోలేదు కానీ తెలుగుదేశం అటు ఇటు చూసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా 14 నుంచి కూడా బీజేపీకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా లోపల ఉన్నాడు కదా. రేపైనా అట్లే ఉంటాడు ఆయన. రేపైనా అట్లా ఖచ్చితంగా నాకు తెలిసి 29th వరకు కూడా. ఆ టైంలో ఇంకేమైనా మార్చి నిజంగా పూర్తిగా చంద్రబాబు గారు మాటలేని ఏమన్నా పూర్తిగా ఇబ్బందులు పెడితే అటు డైవర్ట్ అవుతున్నారా, సొంత పార్టీని పోగొట్టుకొని ఇటు పుట్టిన కలిసి ఉన్న పార్టీని పోగొట్టే దగ్గర అని ఫీల్ అయితే చెప్పలేము. కానీ ఆ స్కోప్ రాదు. ఎందుకంటే ఈయనకు 11 రాజ్యసభ ఉన్నాయి. రాజ్యసభ ఖచ్చితంగా వాళ్ళకి అవసరం. ఈ మూమెంట్లో 4 లోక్సభ కూడా అవసరమే. ఆ పొజిషన్లో అతను వదులుకోరు. కాంగ్రెస్ ఎట్లా ఉండిపోతుంది కేంద్రంలో? ఇప్పుడు 240 కూటమితో కలుపుకొని వచ్చారు. ఏమనిపిస్తుంది మీకు? కేంద్రంలోనే బాగానే ఇప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్ అయింది ఎక్కడ? కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, పక్కన మధ్యప్రదేశ్లోనే ఎఫెక్ట్ అయింది. అవును. సరే ఆంధ్రాలోనే దిక్కులేదు వేరే. ఇక్కడ ఒక 4-5 సీట్లు
చేసుకోవటం స్కోప్ ఉంది. అలానే కర్ణాటక ఒక 5-6, 10 మా మధ్యప్రదేశ్, 20 సీట్స్ అటు ఇటు 40 డిఫరెన్స్ అయిపోయేది. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యారు. ఇక్కడ ఎఫెక్ట్ ఈ 2 కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న కాడే ఎఫెక్ట్ అయినాయి. బాగుంటుందండి ఫ్యూచర్ ఏది రాహుల్ గాంధీ గారికి. రాహుల్ గాంధీ గారు ఉండాలని నేను కోరుకుంటున్నా సార్. ఉంటుందా లేదో నాకు తెలియదు. నాకు తెలిసిన వరకు చాలా బెస్ట్ పర్సన్ పాలిటిక్స్లో. వాళ్ళు వాళ్ళు రాష్ట్రం దేశం గురించి వాళ్ళు త్యాగం చేసే తప్పు, అతను అనుమించింది తక్కువ. పార్టీకి అతను కాంగ్రెస్లో ఉండటం వలన మాలాంటి వాళ్ళకి కొంతమందికి పదవులు వస్తాయి. ఈ పదవులు మేము ఇప్పుడు రేవంత్ వీళ్ళు ఉండొచ్చు, రేవంత్ కష్టపట్టు కూడా ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ లేబుల్తో సీఎంగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. దాంట్లో వీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు పదవులు కార్పొరేషన్లు ఎంజాయ్ చేస్తున్నారు. అదే అక్కడ రాహుల్ గాంధీ అవి లేకపోతే సపోజ్ ఇంకో 10 సీట్లు ఇక్కడ తగ్గినాయి అనుకోండి, మళ్ళీ ఏం లేనట్టే కదా. కాబట్టి ఆ లేవులు అనేది ఆ పార్టీ కాంగ్రెస్ విధానాలు కొంచెం ఉపయోగపడతాయి. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చాక అంత ఈజీ కాదు. ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతాం. జగన్మోహన్ అట్టర్ ఫ్లాప్ అయితేనే కాంగ్రెస్ స్కోప్ ఉంది. కొన్ని అక్కడక్కడ వినిపిస్తామండి పార్టీని మెర్జ్ చేస్తారు ఇట్లా అని చెప్పి మాట్లాడి. నాకు తెలిసి ఆ మైండ్ కాదండి ఇది. జగన్మోహన్ రెడ్డి 29th లోపల బీజేపీ వాళ్ళు ఏదో కావాలని చంద్రబాబు గారు మాటిని ఇబ్బంది పెడితే కాంగ్రెస్కి వెళ్ళి చూస్తున్నాం, కానీ ఇలాంటి కాంగ్రెస్కి వెళ్ళి చూసే ప్రశ్నే లేదు. నేనైతే చూడాలని కోరుకుంటా, కానీ ఆయన చూసే మనిషి కదా. ఇప్పుడు కూడా అదే వేవ్లో ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పందా అదే పరిస్థితి అట్లా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదండి వెంకటేశ్వర రెడ్డి గారి విశ్లేషణ సంబంధించి, ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ చేసి అట్లాగే రివ్యూ మీటింగ్స్ జిల్లాల వారీగా కండక్ట్ చేయాలని, అట్లాగే ఈ సంక్షేమ పథకాలతో పాటుగా ఏదైతే ప్రజలకు దగ్గరగా లేకపోవడం ప్రధాన కారణంగా ఆయన చెప్తా వచ్చారు. రాజకీయాల్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి తన బాధ్యత మేర పనిచేయాలనుకుంటున్నట్టుగా ఈ సందర్భంగా ఆయన సెలవు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.